పోతుంది. రెమ్యునరేషన్ పెరిగిపోయినాయి. మిగతా వాళ్ళందరిది కలిపితే ఓ 50 కోట్లు 200 కోట్లు, సినిమా షూటింగ్ అయ్యే ఖర్చు మొత్తం కలిపితే 15 కోట్లు 225 కోట్లు. ఈ తర్వాతన ఈ బయట ఇచ్చుకునే లెక్కలు ఇవన్నీ కలిపితే 225 కోట్లు 300 కోట్ల రూపాయలు. పెద్ద హీరో సినిమా అంటే అది కూడా ఈ భారీగా తగలబెట్టడాలు, లారీలు లేపేయడాలు, ట్రైన్లను లేపేయడాలు ఇట్లాంటివి కాకుండా ఉంటే అవుతుంది ఖర్చు. అట్లా రేంజ్లో పెట్టుకుంటే ఈ సినిమాలన్నీ కలిపితే ఆ అద్భుతం అనిపిస్తున్నది ఎంత ఉంటున్నాయి, అందులో 10%. ఎంత పెద్ద హీరో అయినా లేచిపోతున్నాయి. దాంతో ఏం చేయాలా, ఊపు మీద ఉండగానే వాయించి వదిలేయాలి, దోచేసుకోవాలి. ఊపు మీద ఉండగానే దోచేసుకోవాలి. ఈ ఊపు మీద ఎంత ఉంటుంది, 1 వీక్. అందుకని అన్ని థియేటర్లు లాగేసుకోవాలి. అన్ని థియేటర్లో వేసేస్తే ఎంతన వస్తుంది, ఓ వారంలో సంపాదించేసుకోవచ్చు. ఓ వారంలో ఓ 200 కోట్లు సంపాదించేసుకుంటే మినిమం సెక్యూరిటీ. రెండో వారానికి వచ్చేది లాభం. ఇదేది 200 కోట్లు ఈ బడ్జెట్. అదే 400-500 కోట్లు పెడితే అప్పుడు ఎట్లా సాధ్యం? ఇది ఇప్పుడు వాళ్ళు అనేది ఎవడేడుపు వాడిదే. ఇక్కడ ఎవరిది రైట్ అనలేము, ఎవరిది తప్పు అనలేము. కానీ ఇందులో పొలిటికల్ గా ఇంకొక పాయింట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ప్రభుత్వం మీద కృతజ్ఞత